హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక ఎన్ఆర్ఐ కొడుకు కథ అండి. ఆహ్, ఇక్కడ చాలామంది విదేశాల్లో సెటిల్ అయిపోయి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేయటం మనము చూస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా కథ ఉంటుంది. చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. చాలా హార్ట్ టచింగ్‌గాను కంట తడి పెట్టించే విధంగా ఉంటుంది స్టోరీ. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టోరీ విని స్పందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే స్టోరీ అలా ఉంటుంది. మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ కొడుకు హ్మ్, ఇండియా వచ్చి తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేసేసి బయటకొస్తూ ఉంటాడు. బయటకొస్తామని ఆడ పక్కన ఒక బెంచ్ మీద కూర్చుంటాడు. ఆల్రెడీ బెంచ్ మీద ఇంకొకతను కూర్చొని ఉంటాడు. అప్పుడు ఈ జాయిన్ చేసి వచ్చిన వ్యక్తి, "ఏంటి బ్రో, నువ్వు కూడా మీ అమ్మని జాయిన్ చేయడానికి వచ్చావా ఇక్కడికి?" అని అడుగుతాడు. "లేదు బ్రో" అని చెప్పి తన యొక్క స్టోరీని ఆయనకి చెప్తూ ఉంటాడు. "నేను కూడా విదేశాల్లోనే సెటిల్ అయిపోయాను. నన్ను ఈ దేశాలకు పంపించడానికి మా అమ్మ, మా నాన్న ఎంతో కష్టపడ్డారు. చాలా కష్టపడి నన్ను విదేశాలకు పంపించారు. నేను అక్కడ మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించాను. సంపాదించి మా వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బులు పంపించేవాడిని. కానీ అనుకోకుండా నేను ఒకసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మా తల్లిదండ్రులకి తెలియకుండా. అయినా కూడా తల్లిదండ్రులకి చెప్తే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి, నీ సంతోషము, నీ సుఖమే మాకు కావాలి. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని నన్ను దీవించారు. కానీ ఒక్క మాట కూడా నన్ను అనలేదు. అలా నా జీవనాన్ని విదేశాల్లో కొనసాగిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. అలా నా జీవితము సాఫీగా సాగిపోతున్న క్రమంలో మంచిగా ఉన్నది అనుకున్న దశలో మా నాన్నగారు అప్పుడప్పుడు ఫోన్ చేసి, "నువ్వు కోడలి పిల్ల ఇండియాకు ఒకసారి వచ్చి పోండి" అని చెప్తూ ఉండేవాడు. కానీ నాకు వీలు కుదరక వెళ్ళకపోయేవాడిని. కానీ సడన్గా ఒకరోజు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పుడు నేను ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేక నాతో పాటు మా అమ్మని వచ్చేయమని చెప్పాను. అప్పుడు మా అమ్మ, "నేను ఇక్కడ ఈ ఊరిని, మీ నాన్న కట్టించిన ఇల్లుని వదిలి నేను రాను. నువ్వు వెళ్ళి నీ భార్య పిల్లల దగ్గర ఉండు" అని చెప్తుంది. "లేదమ్మా, నేను తీసుకెళ్తాను. నువ్వు ఇక్కడ వద్దు. నువ్వు ఒంటరిగా ఉండొద్దు" అని చెప్పిన ఆయన కూడా ఒంటరితనము నాకు అలవాటవుంది. కాబట్టి నువ్వు నీ భార్య పిల్లల్ని వదిలేసి ఉండవు. ఒంటరితనం ఏంటనేది నాకు తెలుస్తుంది. నువ్వు మాత్రం ఆ పని చేయకు. నువ్వు వెళ్ళి నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు అని చెప్తుంది అమ్మ. కానీ ఆ మాట వినంగానే కొడుకుకి అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఏం చేసినా కూడా తన తల్లిని విదేశాలకు తీసుకెళ్ళలేకపోతున్నాను. నా సుఖం గురించి ఆలోచిస్తుంది మా అమ్మ. కానీ మా అమ్మ గురించి ఆలోచించలేకపోతున్నాను అని బాధతోటి కష్టంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళమ్మ బాధ చూడలేక, వాళ్ళమ్మని ఒంటరిగా ఉంచలేక 15 రోజులకొకసారి ఇండియా వచ్చి వాళ్ళమ్మని చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అయితే ఇలా 15 రోజులకొకసారి వెళ్తా ఉంటే భార్య, "ఊకే ఇండియా వెళ్తున్నావు ఎందుకు? ఆమె ఉంటుంది కదా, వీడియో కాల్లు చేసి మాట్లాడితే సరిపోతుందిగా, ఫోన్ కాల్, వీడియో కాల్ మాట్లాడితే సరిపోతుందిగా, ఇండియా వెళ్ళాలా, అవసరమా" అని అంటూ ఉండేది. అయితే ఇక తట్టుకోలేక ఈయనేం చేస్తాడంటే, "మనందరం కలిసి ఇండియా వెళ్ళిపోదాము. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. మా అమ్మని అక్కడ ఒంటరిగా ఉంచి నేను ఇక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి మనం అందరం ఇండియా వెళ్ళిపోదామని" భార్యకి చెప్తాడనమాట. "ఏంటి, ఆ ముసలిదాని కోసము నేను ఇండియా రావాలా? నా కెరియర్‌ని నేను పాడు చేసుకోవాలా? నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు" అని చెబుతుంది భార్య. అప్పుడు పిల్లలిద్దరిని కూర్చోబెట్టి, "నా పరిస్థితి ఇది నాన్న, నేను ఇండియా వెళ్ళాలి. అక్కడ మా అమ్మ ఒంటరిగా ఉంటుందని" పిల్లలకి చెప్పిన పిల్లలంటారు, "ఆ డర్టీ ఇండియా మేము రాలేము. మా చదువులు, మా కెరియర్ పాడైపోతుంది. కావాలంటే నువ్వు వెళ్ళు, మేము రాము" అని తెగేసి చెప్పేస్తారనమాట. చెప్పేసేసరికి ఏం చేయాలో అర్థం కాక ఈయన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి మంచి లగ్జరీ లైఫ్ని వదిలేసి తన తల్లి కోసం ఇండియా వచ్చేస్తాడు. ఇండియా వచ్చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాలు వాళ్ళ అమ్మతోటి చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతాడు. వాళ్ళ నాన్న దూరమయ్యి బాధతోటి వాళ్ళమ్మ త్వరలోనే చనిపోతుంది. ఏది ఏమైనా 5 సంవత్సరాలు నా తల్లితోటి సంతోషంగా హ్యాపీగా గడిపాను. ఆ మధుర క్షణాలతోటి, ఆ మధుర జ్ఞాపకాలతోటి నేను ఇక్కడే ఉండిపోతానని అక్కడే ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటూ అక్కడే తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడనమాట. తర్వాత
తన తప్పు తెలుసుకొని భార్య పిల్లలు కూడా ఇండియా వచ్చేస్తారనమాట. ఇండియా వచ్చేసిన తర్వాత ఆయన పిల్లలతోటి చాలా చక్కగా హ్యాపీగా ఉంటాడు. నాలాంటి ఆహ్, కథ ఇంకెవరికీ జరగకూడదు. అంటే నా తల్లిదండ్రులని నేను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంచకుండా ఆహ్, అంటే నేను మిస్ అయ్యాను. అంటే ఒక 5 సంవత్సరాలే నేను చూసుకోగలిగాను. కానీ అంటే మా అమ్మ, మా నాన్న ఉన్నప్పుడు నేను ఇంకా మంచిగా చూసుకొనుంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా బాగుండేవాళ్ళు కదా! ఇలాంటి తప్పు ఇంకెవరు చేయొద్దని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ముందుకి వచ్చిపోయే వాళ్ళకి నా కథని చెబుతున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మని జాయిన్ చేసి వచ్చిన ఎన్ఆర్ఐ కొడుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయనమాట. తనేం చేశాడు, తన తప్పును తెలుసుకొని వెంటనే వాళ్ళ అమ్మని జాయిన్ చేసిన రూమ్‌కెళ్ళి వాళ్ళ అమ్మని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాడు. నిజంగా చాలామంది కొడుకులు ఇలా ఆలోచిస్తే ఓల్డ్ ఏజ్ హోములు ఎక్కువగా ఉండవు. అలాగే ఎంత విదేశాలలో పనిచేస్తున్నా కూడా, ఎంత సంపాదిస్తున్నా తల్లిదండ్రులని చూసుకోకుండా, తల్లిదండ్రులని వదిలేసి సంపాదన తృప్తినివ్వదండి. నిజంగా వాళ్ళతో ఉన్న తృప్తి వెలకట్టలేనిదండి. కాబట్టి ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదండి. ఎంత లగ్జరీగా బతుకుతున్నామనేది కూడా ముఖ్యం కాదు. తల్లిదండ్రుల హయాంలో, తల్లిదండ్రుల నీడలో మనం ఎంత సంతోషంగా ఉంటున్నామనేదే ముఖ్యమండి. కాబట్టి విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని నేను డెడికేట్ చేస్తున్నాను. వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు విదేశాలలో వర్క్ చేస్తూ ఇండియాలో తల్లిదండ్రులని వదిలేసి ఉంటున్నారు. కానీ ఏం మిస్ అవుతున్నారు వాళ్ళు ఒక్కసారి ఆలోచించగలిగితే వాళ్ళకి జీవితం అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనని కని పెంచిన తల్లిదండ్రుల నీడలో, చెట్టు నీడలో మనం ఆ చెట్టుని నరికి వెళ్ళిపోతున్నాము అనే ఆలోచన ఊహకు కూడా అందకూడదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని ఈ కథ ఆలోచింప చేసేలా ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇట్లు మీ వాణిశ్రీని.